ఈ దినాన్న పునరుద్ధాన దినాన్న, పరిశుద్ధ దినాన్న, విశ్రాంతి దినాన్న మరి దేవుని యొక్క సన్నిధానానికి మనము వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ ఉదయకాల సమయం అనేక ధ్యానార్థమై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ముందుగానే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని లేఖనాల్లో ప్రవచనాలు రాస్తున్నాయి. అలాగే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా మరణిస్తాడో అని లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాసింది. అది ప్రవచనాలు. అలానే ఏ విధంగా మరణించి తిరిగి లేపబడతాడో అనేది కూడా ముందుగానే రాస్తుంది. ఆయన మరణాన్ని మింగివేస్తాడని రాస్తుంది. దేని మింగేస్తాడంట? మరణాన్ని మింగివేస్తాడని, మరణపు ముళ్ళు విరిచేస్తాడని చెప్పేసి ముందుగానే రాస్తుంది. యెషయా గ్రంథంలో మీరు చదవచ్చు. యెషయా గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆయన వస్తాడు, మరణాన్ని మింగివేస్తాడని చెప్పేసి ముందుగానే రాయబడింది. యెషయా గ్రంథం 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇక్కడ మనం చదువుతున్నాం, మరణము లేకుంటే మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. కాబట్టి యేసుప్రభు వస్తాడు, మరణము యేసుప్రభుని మింగేస్తుంది అని రాయబడలా. యేసుప్రభు మరణాన్ని మింగేస్తాడు. అంటే యేసుప్రభు మరణాన్ని మింగేసి ఏంటి, మరణాన్ని లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఒక ముళ్ళు ఉంది, ఒక ముళ్ళు మనం నడిచినప్పుడు గుచ్చుకుంది, దానివల్ల మనకు రక్తం బయటకు వస్తుంది, మన ప్రాణం బయటకు వస్తుంది. అదే ముళ్ళుని మనం ఏం చేస్తాం, నవిలేసి మింగేసాం అనుకో, ఇంకా దానివల్ల ఏ హాని మనకి లేదు. అలాగే యేసుప్రభు ఏం చేస్తాడంటే ఆ మరణాన్ని మింగేశాడు. మరణము ఆయన్ని బంధించి ఇండుట అసాధ్యమని రాస్తుంది బైబిల్లో. కాబట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మానవులందరి యొక్క పాపానికి, సర్వలోక పాపానికి ప్రాయశ్చిత్తం కలగడానికి పరిశుద్ధ కన్యక గర్భములో ఆయన జన్మించి ఆయన ఏం చేస్తాడంటే మరణించున్నాడు. కాబట్టి ఆయన 3వ దినాన లేపబడతాడని లేఖనాలు ముందుగానే రాస్తుంది. మరణము ఆయన మింగివేస్తాడని రాస్తుంది. అలాగే ఆయన ఏం చేస్తాడంటే మరణాన్ని మింగివేసి 3వ దినాన సమాధి నుంచి, పాతాళం నుంచి ఆయన బయటికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన అందరికీ కనపడ్డాడు. ఆయన వచ్చిన తర్వాత జనాలకి మళ్ళీ నమ్మాలని చెప్పేసి ఏం చేస్తాడంటే అందరికీ కనపడ్డాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వాక్యంలో మీరు చక్కగా చదవచ్చు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వాక్యంలో ఏమని రాస్తుంది చూడండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సత్యాన్ని మనం విని గ్రహిస్తున్నాం. అయితే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు వరకు వారికి అగపడచ్చు, అంటే కనపడచ్చు. ఎన్ని దినాలంట? 40 దినాలు. ముందుకు వచ్చాను, దారిలో కూర్చోబకండి. ఇక్కడ మనం చదువుతున్నాము, యేసు ప్రభు శ్రమపడి 3 దినాలు సమాధిలో ఉండి ఆయన 4వ దినమున ఆయన లేచి 3వ దినాన 40 దినముల వరకు వాళ్ళకి కనపడ్డంట. ఎన్ని దినాలంట? 40 దినాల వరకు కూడా అందరికి ఏం చేస్తంట కనపడ్డాడు. ఆ తర్వాత దేవుని రాజ్యాన్ని గూర్చిన బోధించుచు, చూడండి, దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు, ప్రమాణములను అంటే రుజువులను చూపించుచు వారికి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడంట?
సజీవుడిగా కనపరుచుకున్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో యేసుప్రభుని వెతుకుతున్నప్పుడు దేవదూతలు చెప్పారు, సజీవుడైన వారిని సమాధులు ఎందుకు వెతుకుతున్నారు అంటే మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన లేచున్నాడు, ఆయన ఇక్కడ లేడు. కాబట్టి యేసు ప్రభు చనిపోయిన తర్వాత మూడో దినాన లెగుస్తారని చెప్పి మూడో దినాన్న ఆయన నిశ్చయముగా ఆయన లేచి అందరికీ ఆయన తను తాను కనపరుచుకున్నాడు. అంటే నేను ఇక్కడ చదువుతున్న ఆయన శ్రమ పడిన తర్వాత మూడో దినమున లేచి 40 దినముల వరకు వారికి కనపడ్డాడు. అంటే యేసు ప్రభు చనిపోయి మూడో దినం లేచి ఆయన వెళ్ళిపోయింటే కూడా నమ్మేవాళ్ళు కాదు. అందరికీ కనపడ్డాడు. ఏం చేస్తాడంటే అందరికీ కనపడ్డాడు. ప్రతి స్థలంలో కూడా ఆయన కనపడ్డాడు. చనిపోయాడు, అందరూ చూశారు. ఘోరముగా ఆయన సిలివేశారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, కొరడాలతో కొట్టారు, రక్తమంతా చిందించారు, 3 మేకుల మధ్యలో వేలాడేశారు. అక్కడ సిలువలో చనిపోయినాడు. అందరూ చూస్తుండగానే అది ఊరేగింపుగా వేల మందిగా ఆ ఊరేగింపుకు వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభుని మనము చూస్తే ఆయన ఎక్కడైనా ఒక ప్రసంగం చేసినా, ఎక్కడైనా ఒక సేవ చేస్తున్నప్పుడు 5,000 మంది 10,000 మంది ఉంటారు వెనకాల. బైబిల్లో రాస్తుంది 5 రొట్లు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారంట, స్త్రీలు పిల్లలు కాకుండా. పురుషులు 5,000 మంది అంటే పిల్లలు స్త్రీలతో 15,000 వేసుకుందాం. ఆ రోజుల్లో 6 మంది 10 మంది పిల్లలు. అప్పుడు ఇప్పుడు ఒకరు చాలు, ఇద్దరు చాలు అంటున్నారు. అప్పుడు 15-20 మంది 15 మంది కూడా కన్నవాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో మా అమ్మమ్మ 9 మందిని కనింది, మా నానమ్మ 9 మందిని కనింది. ఈ మహానుభావుల్ని అర్థమైందా? మా ఇంట్లో కూడా 9 మంది, వాళ్ళకు 9 మంది, మాకు 9 మంది. కాబట్టి ఈ రోజుల్లోని జనరేషన్ ఎట్లా ఉందంటే ఇంకా ఆ జనరేషను అప్పుడు ఆపరేషన్ లేవు, ఏమి లేవు, ఎంతమంది కంటమే. ఇంకా ముసలి చచ్చేవారికి శారా 90 సంవత్సరాలు కనింది ఆమె. ఎలిజబెత్ ఎప్పుడు కనింది? ఆమెకు ఒక 100 సంవత్సరాలు కనింది ఎలిజబెత్. అర్థమైందా? సంవత్సరాల అమ్మ కూడా ముసలిదే, ఆమె కూడా ఎప్పుడో కనింది. ఇలా చూస్తే ఎంతోమంది ముసలోళ్ళు కన్నారు పిల్లల్ని. కాబట్టి ఆ దినాల్లో ఇప్పుడు యాకోబు గారు ఎంతమందిని కన్నాడు? 13 మందిని కన్నాడు యాకోబు ఒక్కడే. ఎంతమందిని అంట? ఎందుకు ఇదంతా చెప్తానంటే ఆ రోజుల్లో మరి అన్ని వేల మంది ఆయన ఎక్కడంటే మరి ఆ సిలువ మరణానికి నాకు తెలిసి 1,00,000 మంది వచ్చి ఉంటారు. ఎందుకంటే ఆ రోజు పస్కా పండుగ. పస్కా పండుగకి అందరూ ఏం చేస్తారు? యెరూషలేముకి వస్తారు, దేవాలయంకి వస్తారు. మరి ఆ రోజు ఎన్ని లక్షల మంది వచ్చారు నాకు తెలియదు, కానీ బైబిల్ ఇక్కడ రాయబడలేదు. అన్ని లక్షల మంది ఆయన మరణాన్ని చూశారు. మరి ఇప్పుడు ఆయన లేచి అని చెప్పిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత కూడా అంతమంది చూడాలి కదా. కాబట్టి వాళ్ళందరికీ ప్రూఫ్గా ఏం చేస్తారంటే మళ్ళీ లేచిన తర్వాత అందరికీ కనపడి ఉన్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్నా. ఎన్ని రోజులు అంటే 40 రోజులు తిరిగాయంట. ఎన్ని రోజులు అంట చెప్పండి? ఎన్ని రోజులు అంట? 40 రోజులు అందరికీ తను తాను కనపరుచుంటే ఇదిగో నేనే లేచాను చూడండి అని చెప్పేసి వాళ్ళందరి ముందు ఎన్ని రోజులు కనిపించంట? 40 రోజులు. ఇక్కడ చూడండి, ఆయన శ్రమపడి అంటే మూడో దినాన్న సిలువలో సమాధిలోంచి లేచిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనుపరుచుకొనెను. సజీవుడిగా అంటే ఇదిగో నేను బ్రతికి ఉన్నాను, ఇదిగో బ్రతికి మరలా వచ్చిన అని చెప్పి 40 రోజులు ఆయన బయలుపరుచున్నాడు. లేకపోతే నమ్మేవాళ్ళ? చెప్పండి. యేసు ప్రభు అలా గనక 40 దినాలు గనక కనపడకపోతే అందరు నమ్మేవాళ్ళ? ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది. ఒక్క యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పెడితే మొత్తం వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. అప్పుడు ఏమున్నాయి చెప్పండి? అప్పుడు ఏమీ లేవు కదా. కాబట్టి ఆయన 40 రోజులు అందరి దగ్గర తిరిగి అందరికీ కనపడి అందరికీ చూపించి ఇదిగో నేను లేచా అని చెప్పేసి అందరికీ ఆయన ఏం చేస్తాడంట చెప్పినాడు. అందుకని మీ అందరికి కూడా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే యేసు ప్రభు గనక లేపబడకపోతే కనుక మనము ఈ దినాన్న ఆయన ఆరాధించేదంతా కూడా వ్యర్థమే. కాబట్టి యేసు ప్రభు లేచినారని కొన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తా. బైబిల్లో ఉన్న ప్రూఫ్సే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన 40 దినాలు అందరికి కనపడ్డాడు కదా. అయితే మనం మొట్టమొదటిగా ఇక్కడ చదివినాము లేఖనాలు ప్రకారముగా 1 కొరింథీ 15:4 లేఖనముల ప్రకారముగా ఆయన 3వ దినాన లేచినాడు. కాబట్టి అది ఒక ప్రూఫ్. 3వ దినాలు లేచి ఆయన ఏం చేశాడంట? అనేకులకు కూడా కనపడ్డాడు. అందుకని చదువుచున్న మత్తయి సువార్త 28:9 చదవండి. మత్తయి సువార్త 28:9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని
ఆయనకు మ్రొక్కగా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. చూడడానికి వస్తే అక్కడ సమాధిలో యేసు ప్రభు లేడు. ఎక్కడంట? వాళ్ళు అక్కడికి వచ్చి చూస్తే సమాధి ఎలా ఉందంటే ఖాళీగా ఉంది. అప్పటికి యేసు ప్రభు లేచి బయటకు వచ్చేసాడు. కాబట్టి యేసు ప్రభు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆ స్త్రీలు చూసినప్పుడు ఆ సమాధిలో ఎవరు లేరంట? యేసు ప్రభు లేడు. 10వ వాక్యంలో యేసు ప్రభు వాళ్ళకు బయలుపరచబడి, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలపమన్నాడు. అంటే యేసు ప్రభు అధికంగా సేవ చేసిన స్థలం అంతా గలిలయ ప్రదేశము. ఆ గలిలయ ప్రదేశంలో నా శిష్యులందరిని అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వస్తా అని చెప్పాడు. అంటే ఆయన రహస్యంగా కనపరుచుకోలే, పబ్లిక్గానే కనపరుచుకున్నాడు. ఎలా అంటే పబ్లిక్గానే అందరికీ చూపించుకున్నాడు, కానీ రహస్యంగా ఎక్కడ ఆయన చూపించుకోలే. అందరిని అక్కడ రమ్మని చెప్పి అక్కడికి ఏం చేస్తాడంట? ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎట్లా ఉంది? సీఎం అక్కడికి వస్తా అంటే అందరూ ఏం చేస్తారు? వేల మంది అక్కడికి వచ్చేస్తుంటారు. అలాగని యేసులో చెప్పిన అక్కడికి వస్తాను చెప్పనని చెప్పాడు. ఎందుకని? అందరూ అక్కడికి వస్తారు, ఆయన్ని చూస్తారు. ఒక పబ్లిక్ ప్లేస్కి ఏం చేస్తారంట? ఆయన రమ్మని చెప్పాడు. కాబట్టి ఇక స్త్రీలు మనం చూసినట్లయితే వీళ్ళు అక్కడికి వచ్చి సమాధిని చూసినప్పుడు ఆ సమాధిలో ఏమీ లేనప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చుండగా యేసు ప్రభు వాళ్ళకి డౌట్ రాకుండా నేను ఉన్నానని చెప్పి వాళ్ళకి కనపరుచుకొని, మీకు మాత్రమే కాదు వాళ్ళకు కూడా నేను కనపడతాను, అందరిని అక్కడ రమ్మని చెప్పండి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. కాబట్టి అక్కడ సమాధి ఖాళీగా ఉంది. కాబట్టి యేసు ప్రభు లేడనే ప్రూఫ్ మనకి దొరికింది. సమాధి ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది కదా. యెరూషలేములో మీ అందరూ తెలుసు కదా, వీడియో కొట్టినా మీకు వీడియో యూట్యూబ్లో కొట్టినా వస్తాయి. జీసస్ సమాధి అంటే అది చూపిస్తారు. ఇప్పుడు ఖాళీగా ఉంది ఆ సమాధి, ఇప్పటికీ ఉంది. 2000 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు అంట? ఆ సమాధి పైన పెద్ద దేవాలయం కట్టి పెట్టారు, టూరిస్ట్ ప్లేస్గా అందరు వెళ్ళి చూస్తున్నారు యెరూషలేములో. కాబట్టి రెండోదిగా మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభు సమాధిలో లేడని అక్కడ సాక్ష్యం పలుకుతున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి మనం చదివితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. 12వ వాక్యం చూడండి. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర ఎవరున్నారంట? తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు ఉన్నారంట. అక్కడ ఎవరంట? యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర అసలు ఎవరున్నారు? ఫస్ట్ మీరు చెప్పండి. రోమా సైనికులను కాపలా పెట్టారు. రోమా సైనికులు ఏం చేశారు? యేసు ప్రభు మహిమతో బయటకు వస్తున్నప్పుడు ఆ మహిమను చూడలేక చచ్చిన శవాల్లాగా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఆ తర్వాత యేసు ప్రభు బయటకు వచ్చిన తర్వాత వారు సమాధిలో చూస్తే అక్కడ యేసు ప్రభు కనపడలేదు. పరిగెత్తుకొని పోయారు. ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి, అయ్యా ఆయన చెప్పినట్లుగా 3 గంటలు లేచిపోయాడు, ఆయన బయటకు వచ్చాడని చెప్పారు. అప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంచెం డబ్బులు లంచాన్ని ఇచ్చి, మీరు ఏమని చెప్పాలంటే అందరికీ మేము నిద్రపోవచ్చినప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్పారు. వాళ్ళు అలాగే వెళ్ళి చెప్పారు. కానీ అక్కడ అలాగే ఆ అబద్ధం నిజమైపోయేది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఈ అబద్ధాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాకి 40 రోజులు అక్కడ కనపడ్డాడు. ఎన్ని రోజులంట? అదే లేకపోతే అందరూ ఏమనుకున్న వాళ్ళు ఆయన ఎక్కడో ఎత్తుకుని పోయారు, ఎక్కడో దాచేశారు అని లెగంగానే పరలోకానికి వెళ్ళిపోలా. అందరికీ కనబడిన తర్వాత, అందరి మధ్యలో సేవ చేసిన తర్వాత నిజమైన దేవుడిగా నిరూపించుకొని అప్పుడు పరలోకానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకొని యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపు ఒకడు కాళ్ళ వైపు ఒకడను కూర్చొనిట కనబడెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మగ్దలేని మరియా ఏం చేస్తుందంటే సమాధిలో చూసి ఏడ్చింది. 11వ వాక్యంలో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా అక్కడ దేవదూతలు కనబడ్డారు, కానీ యేసు ప్రభు కనపడలా. ఎవరు కనపడ్డారంట? దేవదూతలు కనిపించారు, కానీ అక్కడ యేసు ప్రభు కనపడలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? సర్వలోక పాపానికి, పాప పరిహారానికి బలిగా మార్చబడ్డ కన్యక గర్భంలో పరిశుద్ధంగా జన్మించాడు. విన్నారా? కాబట్టి ఆయన వచ్చింది ఏంటి? ఒక పని మీద వచ్చాడు. తండ్రి ఏం చేశాడు?
ఆయన కుమారుని పంపించాడు లోకానికి. దేనికి? పాప శరీరాకారంతో పంపించి పాపమునకు శిక్ష ఆయన కుమారుడి మీద వేయాలని చెప్పి తండ్రి ఏం చేశాడు? లోకానికి పంపించాడు. ఆయన నలుగొట్టే యెహోవాకి ఇష్టమైన తండ్రి తన కుమారుని బలి ఇచ్చుట ఇష్టమైంది కాబట్టి కుమారుని పంపించాడు. యేసువు వచ్చాడు. ఆయన పని ముగించుకొని ఆయన ఏం చేశాడు? పరలోకానికే వెళ్ళిపోయాడు. పరలోకానికి ఏం చేస్తాడంట? వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవదూతలు ఉన్నారు. యేసువు లేచాను ప్రూఫ్. అక్కడ సాక్ష్యం చెప్పడానికి ఎవరున్నారంట? దేవదూతలు ఉన్నారు. లేకపోతే నమ్మేవాళ్ళు కాదు కదా. కాబట్టి మొట్టమొదటిగా అక్కడ యేసువు ఎవరికి కనిపించాడు? మగ్దలేని మరియా. ఎవరంట? మగ్దలేని మరియ అంటే ఎవరు? 7 దెయ్యాలు పట్టినాయి ఆమెకి. ఆయన ప్రార్థన చేసి 7 దెయ్యాలు ఆమెకు వదిలిచ్చాడు. కాబట్టి ఆమెకి యేసు అంటే చాలా ఇష్టం. నా యొక్క ఘోరమైన జీవితాన్ని బాగు చేస్తానని అందరికంటే ముందుగా 3వ రోజు ఆయన లేపబడతానని చెప్పినప్పుడు పరిగెత్తుకుని సమాధి దగ్గరికి వచ్చింది. ఆమె అక్కడ దేవదూతలను చూసింది. ఆ తర్వాత ఎవరిని చూసింది? యేసు ప్రభువుని కూడా చూసింది. ఎవరిని చూసిందంట? కింద చదవండి. అక్కడ యేసు ప్రభువు మరియా అంటాడు. ఆమెని ఏమంటాడంట? మరియా అంటాడు. 16వ వాక్యం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. చూసారా? ఆమె ఏం చేసిందంట? అక్కడ యేసు ప్రభువుని చూసింది. మరియా అని మధురంగా పిలిచాడు ఆమెను. మరియా అనగానే ఆ స్వరాన్ని విని ఈయనే యేసు ప్రభు అని చెప్పేసి వెంటనే ఆయన్ని చూసి ఆమె చాలా సంతోషపడింది. ఆ మాటకు అర్థము బోధకుడా అని ఆమె ఏం చేస్తుందంట? దేవుని యొక్క మాటని సంబోధించింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా సమాధి ఖాళీగా ఉంది. రెండోదిగా అక్కడ దేవదూతలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం మనకి జీవితంలో యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన కనిపించి అన్ని కార్యాలు చేశాడు. మరలా మరణించి మరలా లేచి మళ్ళీ అన్ని కార్యాలు చేసి వాళ్ళకి సజీవుడిగా కనపరుచుకొని ఆయన పరలోకానికి వెళ్ళాడు. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వాక్యం చూడండి. 24వ అధ్యాయం 49వ వాక్యాన్ని మనం చదివినట్లయితే లూకాసు సువార్త మీరు త్వరగా చదవాలి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక ప్రూఫ్. యేసు ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్మ. పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ వచ్చింది. అనేక ప్రజలు 1000 మంది విన్నారు. అన్య భాషలు చూశారు. ప్రవచనాలను చూశారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూశారు. ప్రవచనం ఉంది. సర్వజనులు మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. దేవునికి ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. అలాగనే సర్వజనుల మీద కూడా దేవుని ఆత్మ అనేది కుమ్మరించబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కాబట్టి ఇది కూడా మనకు ఒక ప్రూఫే. ఏమంట? ఇది కూడా మనకి ఒక ప్రూఫే, ఒక రుజువే. తర్వాత మనం చూసినట్లయితే కనుక మరి 4వదిగా మనం చూసినట్లయితే రోమరాసు పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివినట్లయితే రోమరాసు పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణంనకు ఇంకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. చూసారా? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకనో చనిపోడనియు మరణంనకు ఇకనో ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాము. అంటే ఇక్కడ యేసు ప్రభు లేచాడు, వాళ్ళకి కనిపించాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి మనము కూడా పాపములో ఆయనతో మరణించి మనము తిరిగి లేచాం. కాబట్టి ఆయనకి చనిపోకుండా సజీవుడిగా పరలోకానికి వెళ్ళినట్లుగా మనము కూడా పాపంలో మరణించి తిరిగి లేచినట్లయితే మనం కూడా చనిపోకుండా సజీవులుగా పరలోకానికి వెళ్ళి దేవునితో మనము ఉంటామనే ఒక రుజువుని ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అందుకనే ప్రతి దేవుని పెట్టి కూడా ఈ దినాన మరణానికి భయపడాల్సిన అవసరం. మనం మరణిస్తే దేవుని పెట్టి పరలోకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారంట? దేవుని పిల్లలు మరణిస్తే పరలోకానికి వెళ్తారు. అదే దేవుని తెలియకుండా పాపములో లోకములో జీవించట్లయితే వారు నరకానికి వెళ్తారు. మనం భయపడాల్సిన అవసరం. ఎందుకంటే మన పాపాలన్నీ క్షమాపణ అడుగుతున్నాం. మన పాపాలను దేవుడు క్షమిస్తున్నాడు. మనం భయంతో భక్తితో నీతిగా యథార్థంగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం ధైర్యంగా మరణం వస్తే సంతోషంగా స్వీకరించాలి. విన్నారా? పరలోకానికి వెళ్ళాలంటే చనిపోతేనే వెళ్తాం, బ్రతుకుంటే వెళ్ళాం కదా.
కాబట్టి మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? చనిపోవాలి. చనిపోవాలంటే భయపడాలా? సంతోషపడాలా? చెప్పండి. దిగులుగా ఉన్నారు. నా ఆస్తి అంతా ఏమైపోద్ది? నా ఇల్లు ఏమైపోద్ది? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా బంగారం 20 సవర్లు కొన్నాను, 60 సవర్లు కొన్నాను. ఏమైపోద్ది? పరలోకానికి తీసుకెళ్ళడా కుదరదంట. నా 40 సంవత్సరాల కష్టము, నా 50 సంవత్సరాల కష్టము, నేను సంపాదించి ఇన్ని కోట్ల ఆస్తి ఒక్కటి కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి లేదంట అని బాధపడతారు. యేసు ప్రభు పరలోకంలో అన్నీ వదిలేసి ఈ లోకానికి వచ్చాడని విన్నారా? మన కోసం వచ్చాడని. మళ్ళీ ఇప్పుడు అన్నీ ఆయనకి పరలోకంలో ఉన్నాయి. కాబట్టి మనము కూడా పరలోకంలో దేవుని చేత ఏర్పరచబడి దేవుని ఆత్మ నుంచి పరలోకం నుంచి మనం భూలోకానికి వచ్చాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? మట్టి అనే శరీరం మరలా మట్టికి పోవాలి, దేవుడు దయచేసే ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇది దేవుని సృష్టి. మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మరలా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే చనిపోతే వెళ్తాం, బ్రతికెళ్తామా? ఒకడు అడుగుతున్నాడు, స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి, ఏ బస్సు ఎక్కాలని అడిగాడు. వాడు చెప్పాడు, బస్సు కింద పడితే పోతా కానీ బస్సు ఎక్కితే పోవని చెప్పాడు. బస్సు కింద పడి చచ్చిపోతే, బస్సు నీ మీదకి ఎక్కితే నువ్వు చచ్చిపోతే అప్పుడు వెళ్తావు. అంటే ఏం రావాలని దాని అర్థము? మరణము రావాలి. ఏం రావాలంట? కాబట్టి యేసు ప్రభు మరణించబోతే ఆయన భూమి మీద ఉండేవాడు, పరలోకానికి వెళ్ళేవాడా? లేదు. కాబట్టి ఆయన మరణించడు. కాబట్టి తిరిగి మరలా పరలోకానికి వెళ్ళి దేవునికి కుడిపార్సన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, ఆయన తిరిగి బ్రతికాడు. కాబట్టి ఇక ఆయన చనిపోడు, మనం కూడా చనిపోమనే ఒక విశ్వాసం ఇక్కడ మనకే ఇచ్చిన్నాడు. ఐదోది మనం చూసినట్లయితే ఆయన యొక్క శరీరము మహిమ గల శరీరము. ఏ శరీరం అంట? దశలోనికల కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. కొలస్సీ 3:3. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉంది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి ఇక్కడ మనము క్రీస్తులో మనం పాపములో చనిపోయినట్లయితే, మన పాపాలను తీసేసినట్లయితే ఒక దినాన్న మనము దేవదూతలు ఎలాగ ప్రకాశం ఉంటారో అలాంటి మహిమను ధరించుకొని మనం కూడా క్రీస్తు మనం తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయన మహిమలు మనం ప్రత్యక్షమై ఆయనతో ఏం చేస్తాంట? పరలోక రాజ్యానికి ఆయనతో మనం ఉండడానికి సాధ్యమైంది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు అన్ని రకాలుగా ఆయన ప్రూఫ్ చేసినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. ఇంకొక రెండో సబ్జెక్ట్లో మనం చూసినట్లయితే కనుక యేసు ప్రభు కనుక లేపబడకపోతే మన జీవితంలో చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇది నాన్న క్రైస్తవులకి బలమైన ఒక గ్రిప్ ఏంటి? ఒకటి, యేసు ప్రభు మా కొరకు సిలువ వేయబడ్డాడు. రెండోది, యేసు ప్రభు మా కొరకు సమాధిలోంచి లేపబడ్డాడు. ఈ రెండే మనకి బలమైనవి. ఒకటి, యేసు ప్రభు అందరి దేవుళ్ళ కాదు, మా దేవుడు వచ్చి ఏం చేస్తాడంట? మరణించాడు. పాపం కోసం ఆయన మరణించాడు, ఏ పాపం చేయకుండా. ఒకటి. రెండోది, మరలా ఆయన మరణాన్ని జయించి లేచి అందరికి కనబడి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా పరలోకానికి వెళ్తామనే ఒక ప్రూఫ్ కోసము ఆయన ఇవన్నీ చేసి లోకానికి వచ్చి తన్ను తాను బయలుపరుచుకొని మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇక్కడ మనం చదివినట్లయితే రెండో సబ్జెక్ట్లో 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వాక్యం ఏమని రాస్తుంది చదవండి. మరియు యేసు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇక్కడ మనం చదువుతున్నాం, మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన సువార్త వ్యర్థమే. మేము చెప్పుకోవడానికి ఏం లేదు దాంట్లో. యేసు లేపబడకపోతే మేము చెప్పేది వ్యర్థం. యేసు లేపబడ్డాడు కాబట్టి మేము చెప్పేది నిజము. చెప్పండి అందరూ. యేసు లేపబడ్డాడు కాబట్టి మేము చెప్పేది నిజము అని ఇక్కడ అనేక అపోస్తులు కూడా చెప్తూ ఉన్నారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ దినాన్ని మనం గొప్పగా చెప్పుకున్నాం అంటే ఆయన మరణించి తిరిగి లేపబడబట్టి మనం చెప్పుకున్నాం. ఆయన మరణించి తిరిగి లేపబడకపోతే ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పండి. ప్రపంచంలో 157 దేశాల దాకా క్రైస్తవ దేశాలు ఈ సేవ ఎక్కడ ప్రారంభించారు? యెరూషలేములో ప్రారంభించారు. యెరూషలేము మాత్రమే క్రిస్టియన్ దేశం. కానీ ఇప్పుడు ఎన్ని దేశాలు వ్యాపించింది? 157 దేశాలు ఏమైందంట? క్రిస్టియన్స్ దేశంగా గవర్నమెంట్ అధికారపూర్వకంగా ప్రకటించింది.
ఇంకా ప్రకటించడానికి కొన్ని దేశాలు కూడా సిద్ధపడతా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ఆ నిజం ఉండబట్టి, వాళ్ళందరూ ఆ ప్రకటన నిజము కాబట్టి రక్షించబడి ఈ దినాన్ని ఇన్ని దేశాలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ప్రపంచంలో ఇన్ని దేశాలు దేవుని ఈ రోజున ఆరాధిస్తున్నాయి అంటే నిజం ఉండబట్టే కదా. మనం అంటే చదువులేదు అనుకోవచ్చు, మన జీవితాల్లో మరి అనేక దేశాలు చదువుకున్నారు కదా, వాళ్ళకి తెలియదా? నిజాలు తెలియదా? నిజాలు అందరికీ తెలుస్తాయి. అందుకని దేవుని బిడ్డలైన మనము, బైబిల్ చెప్తుంది, వెక్కిరించబడ్డ దేవుడు మనుషులు ఏది విత్తుతాడో అదే కోస్తాడు, కానీ దేవుడు మాత్రము వెక్కిరించబడడు. మొన్న లాస్ ఏంజల్ అమెరికాలో మీ అందరూ తెలుసు కదా, వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళని ఓట్లు వేస్తే దేవుడు లేడు, లేదంటే దేవుడు మాకు వద్దు అని ఎవరు కూడా దానికి ఓటు వేయలే. దేవుడికి 0 అంట. ఏమంట? మీ మదర్ గొప్పదా, మీ ఫాదర్ గొప్పడా, లేక మీ హీరో గొప్పడా? దేవుడు గొప్పడా అంటే ఒకడు హీరో గొప్పవాడు, ఒకడు నాన్న గొప్పవాడు, ఒకడు మదర్ గొప్పదని చెప్పారు, కానీ దేవుడు గొప్పడని ఎవడు చెప్పలే. చెప్పిన 3వ రోజే మొత్తం బూడిదైపోయింది. లాస్ ఏంజల్ మొత్తం, కాలిఫోర్నియా మొత్తం ఏమైందంట? బూడిదైపోయింది. కాబట్టి దేవుని తుణీకరించారు వాళ్ళు. మరి వాళ్ళు అమెరికా టెక్నాలజీ ముందు దాన్ని ఆర్పలేకపోయారు కదా. ఎంత మండిపోయింది, ఎన్ని రోజులు మండిపోయింది. ధనవంతుల యొక్క ఆస్తి మొత్తం అక్కడే ఉంది. అందరి ఆస్తి ఏమైందంట? బూడిదైపోయింది. అట్లాగే ఒక్కొక్కల కారు 200 కోట్లు 300 కోట్లు ఒక కారు, వాళ్ళు వాడే కారు అక్కడ. అలాంటి కార్లు, ఇల్లులు, బిల్డింగులు, డబ్బులు అన్నీ ఏమేనంట మరి కాపాడుకోలేకపోయారే. కాబట్టి ఎందుకు చెప్తున్నాడు ఇదంతా కూడా? దేవుడు అనేవాడు ఉన్నాడు, కాబట్టి దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ సృష్టిలో మనుషులు లేరు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప ప్రకటన, ప్రపంచం అంతా ఈ సువార్త ప్రకటించబడుతుంది. దీనిలో రెండోది మనం చూసినట్లయితే ఇదే మరలా చదవండి 14వ వాక్యాన్ని. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు గనక లేపబడకపోతే, యేసు ప్రభుకు ప్రార్థన చేయటం విశ్వాసం ద్వారా, భక్తి చేయటం విశ్వాసం ద్వారా, ఆరాధన చేయడం విశ్వాసం ద్వారా, మందిరానికి రావటం విశ్వాసం ద్వారా, అదంతా వ్యర్థమే. కాబట్టి యేసు ప్రభు లేపబడ్డాడు కాబట్టి ఈరోజు విశ్వసిస్తున్నాం మనం. ఒక మనిషికి వ్యాధి వస్తే యేసు నామములో వెళ్ళిపో అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఒక మనిషికి దయ్యం పడితే విశ్వాసంతో యేసు నామములో వెళ్ళిపో అని ప్రార్థన చేస్తున్నాం. ఒక మనిషికి ఇంకేదైనా కుటుంబ సమస్య వస్తే యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. దేంతో ప్రార్థన చేస్తున్నాం? విశ్వాసంతో. చెప్పండి అందరూ, ఏందంట? విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు లేపబడ్డాడు కాబట్టి నిన్ను కూడా లేపుతాడు, నిన్ను కూడా బ్రతికిస్తాడని మన విశ్వాసం ఏం చేస్తాము? ప్రకటిస్తున్నాం. మూడవది 15వ వాక్యం చదవండి. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. చదవండి. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా ఆగపడుచున్నాము. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సత్యాన్ని మనం చదువుచున్నాము. యేసు ప్రభు గనక దేవుని చేత లేపబడకపోతే గనక మేము చెప్పే సాక్ష్యం అంతా మృతులు లేపబడిన ఎడల అంత అబద్ధమే. ఏమంట? అంత అబద్ధమే. యేసు ప్రభు లేపబడ్డాడు కాబట్టి మేము చెప్పేది నిజమో. ఇది నాన్న అపోస్తులు ఏమంటున్నారు? మేము యేసు ప్రభు దగ్గర కనులారా ఏదైతే చూసామో, చెవులారా ఏదైతే విన్నామో, మా చేతులు దేన్ని తాకినాయో దాన్నే మేము ప్రకటన చేస్తున్నామో, లేకపోతే మేము ప్రకటన చేసేవాళ్ళం కానీ కాదు. మేము ప్రాక్టికల్గా ఆయన డైరెక్ట్గా మేము చూసి ఆయన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా మేము ఈ దినాల్లో చెప్తున్నామని చెప్పి వాళ్ళు ప్రసంగాలు చేశారు. అలాంటి ప్రసంగాలు నమ్మిన తర్వాత పేతురు గారు ఒక శిష్యుడైనప్పటికీ ఆయన నడుచుకుని వెళ్తుంటే వేల మంది వ్యాధిగ్రస్తులు రోడ్డు దారి పొడుగున పండబెడితే ఆ పేతురుగా నడిచినప్పుడు, ఆయన నీడ పడినప్పుడు అందరూ ఏమారంట? బాగుపరచబడ్డారు. దేని ద్వారా? పేతురు గారి యొక్క నీడ వలన వాళ్ళు ఏమారంట? బాగుపడ్డారు. అది నిజం ఉండబట్టే కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే యేసు ప్రభు దగ్గర వాళ్ళు చూసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళ సాక్ష్యం చెప్పి దేవుని ఏం చేస్తారంట? మహిమపరిచారు. 4వది మనం చూసినట్లయితే 17వ వాక్యం చదువు. ఇక్కడే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. యేసు ప్రభు గనక లేపబడకపోతే మన పాపాలకి క్షమాపణ వచ్చేదే కాదు.
యేసు ప్రభు మన కోసము కల్వారి శిలువలో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన మరణించబట్టి, ఆయన రక్తము చిందించబట్టి ఈ దినాన మనకు పాప క్షమాపణ వచ్చింది. అది ఆయన చనిపోకపోతే మనకి పాప క్షమాపణ వచ్చేది కానీ కాదు. వస్తుందా? బైబిల్ కూడా మనం తీసుకుంటే ధర్మశాస్త్రం అంటాం, పాత నిబంధనని. పాత నిబంధన ధర్మశాస్త్రం ఏమని రాస్తుంది? పంటికి పన్ను, కంటికి కన్ను, చేతికి చెయ్య, కాలు కాలు ప్రతీకారం తీర్చుకోమని రాస్తుంది. ఒక నిన్ను కొడితే నువ్వు కొట్టు, వాడు నీ కన్ను కనుక పొడి చేస్తే వాడు కన్ను పొడి చేయి, వాడు నీ చేయి నరిగితే నువ్వు పోయాడు చేయి నరుకు, వాడు నీ కాలు నరిగితే నువ్వు వెళ్ళేం చేయాలి, వాడు కాలు నరుకు అని రాస్తుంది పాత నిబంధనలో. ఇలాగైతే అందరూ చంపుకోవడం నరుక్కోవటం ఉంది కానీ పాపం అనేది ఎవరిలో కూడా పోవట్లా. అందుకే యేసు ప్రభు వచ్చి ఏం చేస్తా అంటే ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఆ పాపముని ఏం చేస్తున్న రక్తం ద్వారా కడిగి వేశాడు. ఏం చేస్తాడంట? కడిగి వేశాడు. కాబట్టి ఈ దినాన్న మనందరూ ఏం చేస్తారంటే పాప క్షమాపణ పొందామో. ఇక్కడున్న మనందరం కూడా ఈ దేవుని తెలుసుకొని వాక్యాన్ని వినే మనము ధైర్యం ఏంటి? మన పాపాలు క్షమించాడు కాబట్టి మనం పరలోకానికి వెళతాం. ఈ దినాల లోకంలో కూడా అనేకమైన భక్తి చేసే వాళ్ళు ఏం చేస్తారు? మన పుణ్యకార్యాలు చేస్తే మన పాపాలు పోతాయి, మన స్వర్గానికి పోతాం. ఏమంట? పుణ్యకార్యాలు చేస్తే మన పాపాలు పోతాయి, మనం ఎక్కడికి వెళ్తామో స్వర్గానికి మనము వెళ్తామని నమ్ముతున్నారు. అలాగనే మనము కూడా యేసు ప్రభు ద్వారా మన పాపాలు క్షమించబడి మనం కూడా ఎక్కడికి వెళ్తామో పరలోక రాజ్యానికి వెళ్తామని విశ్వాసంతో మనం ఏం చేస్తామంట నమ్ముతున్నాము. తర్వాత 5వదిగా మనం చూస్తే 18వ వాక్యం చదవండి. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గనక లేపబడకపోతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళ యొక్క చావు కూడా అది నశించిపోయినట్టే. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? క్రైస్తవులందరమే, హిందువులు అయితే ఏం చేస్తారు? చనిపోయిన వ్యక్తిని కాల్చేస్తారు. కాల్చేస్తే కొంచెం అస్థికలు తీసుకొని నదిలో కలుపుతారు కదా. కానీ క్రైస్తవులు ఏం చేస్తారు? ఆ మనిషి స్నానం చేయించి మంచిగా తెల్ల బట్టలు వేసి ఏంటి మంచిగా పెట్టి తయారు చేసి భూమిలో ఒక గుంట తీసి ఈ మనిషిని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? భూమిలో పాతి పెడతాం. ఎందుకని? ఇప్పుడు ఒక విత్తనాన్ని మనం భూమిలో ఎందుకు పాతి పెడతాం? ఒక విత్తనాన్ని భూమిలో ఎందుకు పాతి పెడతామో మరలా దానికి జీవం ఉందనే కదా, మళ్ళా జీవము ఉందనే కదా. అలాగనే దేవుని బిడ్డన మనము ఎందుకు పాత పెడుతున్నామంటే మన అందరం కూడా తిరిగి లేపబడతామనే కదా. కాబట్టి యేసు ప్రభు కనుక లేపబడకపోతే అలాగే నశించిపోయాడు, మనం తిరిగి లేపబడం. కానీ యేసు ప్రభు లేపబడ్డాడు కాబట్టి మనల్ని కూడా తిరిగి ఆయన లేపుతాడు. అందుకనే మనము యేసు ప్రభు గనక పునరుద్ధాన శక్తితో లేపబడకపోతే గనక అందరూ నశించిపోయేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం నశించిపోయేవాళ్ళం కానీ కాదు. కాబట్టి ఆ రోజుగా మనం చూసినట్లయితే ఇందులో 54 వాక్యాన్ని ఒకసారి చదవండి. 54, 55. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఈ క్షయమైనది అంటే ఈ నశించిపోయేది, నశించిపోని ఒక మహిమగల శరీరాన్ని ధరించుకున్నది, ఈ మర్త్యమైనది ఈ చావునేది ఉన్న శరీరమో అమర్త్యతని చావు లేదని ధరించుకున్నది, విజయమందు మరణం మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, లేకుండి ముళ్ళు ఎక్కడా అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు కనుక ఈ విజయాన్ని సాధించకపోతే ఈ దినాన్న మనం కూడా విజయాన్ని సాధించడం కాదు. యేసు ప్రభు ఏం చేస్తాడంట? ఈ మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి ఆయన విజయాన్ని సాధించి ఆయన జయవీరుడిగా కనపడ్డాడు. కాబట్టి ఈ దినాన్ని మనం కూడా జయ జీవితాన్ని చేయడానికి యేసుక్రీస్తు మనము నమ్ముచున్నాము. ఎవరు నమ్ముచ్చంట? యేసుక్రీస్తు మనము నమ్ముచున్నాము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మరణం మీద చూడండి, మరణం మీద విజయాన్ని సాధించాడు, మరణాన్ని ఆయన గెలిచాడు. మరణం ఆయన్ని బంధించుట అసాధ్యము, ఆయన్ని మరణం బంధించలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే విజయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 7వదిగా మనం చూసినట్లయితే క్రీస్తు పునరుద్ధానం ద్వారా ఒక విజయం. 57వ వాక్యం చదవండి. ఇక్కడే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకి జీవితంలో
ఒక జయ జీవితం కలుగుతున్నది అంటే అది ఎవరి వలన? యేసుక్రీస్తు వల్ల మాత్రమే మనకు విజయము కలుగుతుంది. ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల మాత్రమే మనకు విజయం కలుగుతుంది. కాబట్టి ఈ విజయాన్ని మనం పొందుకోవాలంటే కనుక ఇది యేసు ప్రభు పునరుద్ధానంతోనే సాధ్యం. యేసు ప్రభు కనుక పునరుద్ధాన శక్తి పొందకుండా ఉన్నట్లయితే కనుక మనకు విజయం అనేది వచ్చేది కానే కాదు. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవుల యొక్క నమ్మకం ఏంటంటే యేసు ప్రభు మా కొరకు వచ్చాడు, మా కొరకు మరణించాడు, మా కొరకు తిరిగి లేచాడు, మా కొరకు పరలోకాన్ని కట్టుచున్నాడు. కాబట్టి మేము కూడా పాపానికి చనిపోయి మేము కూడా మరణించి తిరిగి మహిమల శరీరం ధరించుకొని పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు మేము ఉంటామనే ఒక నమ్మకం మనకే ఉన్నది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన గొప్ప కార్యాలు చేశాడు. అందుకే ప్రపంచం అంతా కూడా ఈ రోజున ఆయనకి శక్తిని సామర్థ్యాన్ని గురించి ప్రకటన చేస్తుంది. మీకు తెలుసు, ప్రపంచంలో పెట్రోల్ కనిపెట్టింది ఎవడండి? ఒక క్రైస్తవుడు. ఒక లైట్ కనిపెట్టింది ఎవరండి? ఒక క్రైస్తవుడు. ఒక బ్యాటరీ కనిపెట్టింది ఎవరండి? ఒక క్రైస్తవుడు. ఇలా చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కటి కూడా దేవుని జ్ఞానముతో క్రైస్తవులే కనిపెట్టారు. సెల్ ఫోన్ కావచ్చు, మైక్ కావచ్చు, మత్తు ఇంజెక్షన్, పెయిన్ కిల్లర్ కావచ్చు, ఏదైనా కూడా కనిపెట్టింది ఎవరండి? క్రైస్తవులు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి బాంబులు సప్లై చేసే ఎవరు తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశం. వాడిది తయారు చేసే బాంబులు ఎవరి దగ్గర ఉండవు. వాడు తయారు చేసే ఫ్లైట్, ర్యాకెట్లు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉండవు. అన్నీ తయారు చేయాలంటే ఎవరి జ్ఞానం అది? దేవుని జ్ఞానము. ఎవరి జ్ఞానం అంట? దేవుని యొక్క జ్ఞానం బట్టి ఏం చేస్తాంటే ఇవన్నీ కూడా అతను తయారు చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్కరు. అందుకనే దేవుని బిడ్డ మనము యేసుక్రీస్తు గురించి కొన్ని వాక్యాలు విన్నాం. మరి ప్రసంగం ఇంకా ఉంది, ఆపేయమంటారా? మీకు తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, వినాలనుకున్నారా? మీరు చెప్పండి, నాకు చెప్పండి. వినాలనుకున్నారా, వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అందరూ చెప్పాలి. సగం మంది అన్నారు టైం అయిపోతుందేమో. టైం ఏం అవ్వలేదు, 11 అయింది. నేను మీ అందరికీ సత్యం చెప్పాలని కోరుకున్నాను. నేను వ్యర్థమైన మాట్లాడిన ఇక్కడ. కాబట్టి మీరు అందరూ భయపడొద్దు. 12 గంటలకల్లా అంతా అయిపోయింది మీకు బల్లారాధన భోజనం అంతా. కాబట్టి మీరు ఎవరు తొందరపడకుండా, మీరు ప్రతిరోజు లేటుగా వస్తున్నారు. ఆ లేట్ అంతా ఈరోజు మీకు శిక్ష. నేను రాత్రే చెప్పా సిస్టర్కి, వదిలేయండి పాస్టర్ గారు అంటుంది. లేదమ్మా, వదిలేదే లేదు. నేను వీళ్ళందరూ ఇన్ని రోజులు చేసిందంతా ఆ కటింగ్ అంతా కలిసి నేను కటింగ్ పెడతాను, ఈరోజు వదిలేదే లేదని చెప్పాను నేను. కాబట్టి మీరు అందరూ వాక్యం వినాల్సిందే, విని మంచిగా బలపడాల్సిందే, మన పునాది గట్టిగా కట్టుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు రెండో ప్రసంగం స్టార్ట్ అయ్యింది. నేను చెప్పేది స్పీడ్గా చదవండి, ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు ప్రూఫ్లు వాక్యాలు ఇచ్చేస్తున్నాను. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే మన యూట్యూబ్లో ఉంటుంది, దాన్ని మరలా విని ఇంకా తెలియని వాళ్ళు కూడా అసలు నిజమేంటో అనేది మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యేసు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయము 11-17 వాక్యాలు చూస్తే మగ్దలేనే మరి కనిపించాడు. మొట్టమొదటిగా చదవండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. 17. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యేసు ప్రభువును చూసిన వారు ఎవరు చెప్పండి? మగ్దలేని మరియా. చెప్పండి అందరూ, మగ్దలేని మరియా. కానీ అక్కడ ఫస్ట్ ఉన్న మనుషులు ఎవరండి? సైనికులు ఉన్నారు, వాళ్ళు చూడలేదు. ఆ యేసు ప్రభు లేచేప్పుడు ఆ పవర్కి వాళ్ళ సచ్చిన శవాలకు పడిపోయారు, ఆయన లేచి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు సమాధి దగ్గరికి వచ్చింది. ఎవరిని వెతుక్కుంటూ? యేసు ప్రభువుని వెతుక్కుంటూ మరియా, మగ్దలేని మరియ వస్తే ఆయన కనపడకపోతే ఏమనుకునేది ఆమె? ఏం మాట్లాడిందంటే, ఆయన ఎవరు ఎత్తుకుపోయారు చెప్పండి అంటుంది. ఆమె అసలు చాలా బ్యాడ్గా మాట్లాడేసింది. అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా అన్యాయంగా మోసంగా ఉంటుంది. అయితే ఆమె ఏం చేస్తుందంటే, ఏమని చెప్తుంది? 15వ వాక్యంలో, యేసు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగుగా ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుమో, నేను ఆయన ఎత్తుకొని పోతా అంటుంది.
అంటే ఆమె అర్థం ఏంటి? ఆయన బ్రతికాడనుకోవట్లా, ఇంకా చచ్చిపోయి ఉన్నాడు, ఆయన ఎక్కడో దాచేశారు అనుకొని ఈమె సొంత రెవల్యూషన్ అన్నమాట ఈమెకి. అంటే సొంత ప్రకటన ఈమెకి. అక్కడ యేసుప్రభు కనుక రాకపోతే ఆమె అలాగే ప్రచారం చేసేది పోయి. అందుకని ఈమె సంగతి తెలుసు, ఈమె బలహీనరాలు, ఈ ఊరంతా టామ్ టామ్ చేస్తని దగ్గరికి పోయి, అమ్మా నేను బతికి ఉన్నానమ్మా, లేచానమ్మా, నన్ను గబ్బు పట్టించమాకమ్మా, నన్ను అలర్ట్ చేయమాకమ్మా అని ఆయన ప్రూఫ్ చేసుకోవాల్సి వచ్చింది అక్కడ. ఈ దినాల్లో కొంతమంది తెలిసింది తక్కువ, తెలియంది ఎక్కువ, నోటుకు వచ్చిన మాట్లాడేస్తారు. చూడకుండా వినకుండా ఏంటి ఎంతమంది మాట్లాడతారు. యేసుప్రభు అంతటోనే మాట్లాడితే ఆమె పోయింది. అప్పుడు చెప్పాడు, అమ్మా నేను బతికి ఉన్నది లేచున్నా అని చెప్తే అప్పుడు ఆమె నమ్మింది. అప్పుడు చెప్పాడు, నువ్వు పోయి అందరికీ చెప్పు, నేను వస్తున్నా అక్కడికి అని చెప్పాడు. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు చూస్తారు ఆయన యేసుప్రభుని? మతకలేని మరియా. ఆమెకి 7 దెయ్యాలు పట్టినాయి. అప్పుడు యేసుప్రభు బాగు చేశాడు. అందుకని ఆమెకు ఆయన అంటే అంత ఇష్టం. నా జీవితాన్ని బాగు చేస్తాను చెప్పేసి ఆమెకు చాలా ఇష్టం. కాబట్టి అందరికంటే ముందు ఆమె వచ్చింది. 3 రోజులు ఎగిస్తాడు కదా, లేచాడా లేదని చెప్పేసి వచ్చి చూస్తే సమాధిలో ఆయన లేడు. కాబట్టి దేవుడు ఆమెకు మరలా ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఆమె ధన్యత చూడండి. దేవదూతలు వచ్చి ఆమెతో మాట్లాడారు. అక్కడ ఇద్దరు, యేసుప్రభు వచ్చి ఆమెతో మాట్లాడి కనపడ్డాడు. అంత ధన్యత ఈ దినాల్లో మనకు కూడా ఉండాలి. దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి ప్రేమించాలి. బైబిల్ చెప్తుంది, నన్ను వెతుకువారు కనుగొందురు అని రాస్తుంది. ఏమని రాస్తుంది? నన్ను వెతుకువారు కనుగొందురు. కానీ దేవుని వెతకాలి మనం, లోకాన్ని కాదు. ఎప్పుడైతే దేవుని వెతుకుతున్నామో దేవుడు తప్పక కనపడతాడు. రెండోదిగా మనం చూసినట్లయితే యేసుప్రభు ఎవరికి కనపడ్డాడు? లూకాసు సువార్త 24:34 చూస్తే పేతురుకి కనపడ్డాడు. చదవండి. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. చాలు. ఇక్కడ రెండోదిగా ఎవరికి యేసుప్రభు కనపడ్డాడంట? సీమోను పేతురు. ఆయన ఎవరండి? ప్రధాన శిష్యుడు. ఎవరంట? పెద్ద శిష్యుడు ఆయనే. 12 మంది అపోస్తులు శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడు ఎవరంట? పేతురు గారు. కాబట్టి ఆయన కూడా చాలా డౌట్ఫుల్ మనిషి. ఎవరైనా పేతురు గారు కూడా సందేహం ఎక్కువ, తొందర ఎక్కువ. యేసుప్రభుని గురించి ఏమన్నాడు? అరే యేసుప్రభు చనిపోతారంటున్నారా, ఆయనతో పాటు మన అందరం చనిపోదారా ఏంటి? అంత స్ట్రాంగ్గా చెప్పాడు. ఏమని? యేసుప్రభు చనిపోతారంటున్నాడు, ఆయనతో కూడా మనందరం కూడా చనిపోదామని చెప్పి చాలా బలంగా చెప్పిన వ్యక్తి. లూకాసు సువార్త 22:33 రాసుకొని చదవద్దు. అయితే అతడు, ప్రభువు నీతో కూడా చెరలోనికి మరణంకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. పేతురు గారు ఏం చెప్పాడంటే, యేసుప్రభుకి మరణం వస్తుందని తెలుసుకొని, నీకు గనక మరణం వస్తే నేను కూడా నీతో మరణిస్తా అని చెప్పాడు. కానీ యేసుప్రభుని పట్టుకోగానే ఏం చేశాడు? ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. ఏం చెప్పాడంట? ఏం చెప్పాడు ఆయన? ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. అందుకనే ఇలాంటి డౌట్ మనిషికి, ఇలాంటి మెంటలోడు కనిపించాడు ఫస్ట్ 12 మందిలో. ఏ మెంటల్ ఆయనకి? ఏ మెంటల్ అయినా? పేతురు. ఎవరికంట? అన్ని సందేహం పడే మనిషి. యేసుప్రభు అన్నాడు, నాకు మరణం వస్తుంది అంటే నీకు మరణం రాకూడదు అన్నాడు. కానీ ఆయనలో ఎవరున్నారంట? సైతాన్ దొరింది. సైతానా నా వెనక్కి పో అన్నాడు. అంటే ఆయనలో సైతాను కూడా అవకాశం ఇచ్చాడు. ఎవరైనా? యేసుప్రభుతో 24 గంటలు తిరిగిన శిష్యుల్లో ఇస్కారియోతు యూదాలో సైతాను ప్రవేశించింది. పేతురు గారిలో కూడా సైతాను ప్రవేశించింది. వింటున్నారా? ఈ దినాల్లో అనేక క్రైస్తవులు కూడా దెయ్యాలు ప్రవేశిస్తున్నాయి. కారణం ఏంటంటే దేవునితో సరైన ఒక అనుబంధం లేకపోవటం వలన అనేక దెయ్యాలు బట్టి ఏం చేస్తారంట? పిచ్చోళ్ళలాగా అయిపోతున్నారు. కాబట్టి ఈ దినాల్లో ఈ సత్యాన్ని చదువుతున్న ఈ పేతురికి రెండోదిగా ఎందుకు కనపడ్డాడంటే, ఈయన ఒక మెంటల్ కేసు అనమాట. చచ్చిపోతానంటాడు, మళ్ళీ పారిపోతాడు. కాబట్టి ఈయన ఏంటంటే డౌట్ మనిషి అనమాట. సందేహిస్తాడు ఎక్కువగా, ప్రతిదానికి తొందర ఎక్కువ. ఆయన్ని దుడుకు పేతురు అంటారు. ఆయన ఏమంటారంట? దుడుకు పేతురు అంటారు. ఆయన అన్నిటికీ తొందర ఎక్కువ, అన్నిటికీ ముందు ఉంటాడు, అన్ని సందేహపడుతుంటాడు. అందుకని యేసుప్రభు ఏం చేస్తాడంటే, వీడు కూడా నన్ను అల్లరి చేసేవాడే. ఎవరిలాగా? మద్గలేని మరీలాగా. చెప్పండి. మా ఇంటి ఇక్కడ పెట్టండి, ఇంటికాడన్నా బిర్యానీ ఉండొచ్చారేమో, అది కాసేపు మర్చిపోండి, ఇక్కడ బిర్యానీ ఉందో మీకు. అందరూ వాక్యాన్ని నాకు రిప్లై ఇవ్వండి. మీకు అర్థమవుతుందా లేదా అని అడగడానికి నేను అడుగుతున్నాను. విన్నారా? కాబట్టి ఇక్కడ రెండోది, మొట్టమొదటిగా మద్గలేని మరీకి బుద్ధి చెప్పాడు. రెండోది ఎవరు చెప్పాడంట? పేతురు కూడా ఆయన ఏం చేస్తాడంట? కనిపించాడు. మూడోది మనం చూస్తే లూకాసు సువార్త 24:14 చదవండి. లూకాసు సువార్త 23:14. 24:14 జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే 13లో, ఇదిగో
ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరన్న యమ్మాయి అని ఒక గ్రామునకు వెళ్ళుచుండిరి. అంటే ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే యేసుప్రభుని సిలువేస్తారని తెలిసి వాళ్ళు కూడా వచ్చి సిలువ ఊరేగింపును చూసి మళ్ళీ వాళ్ళు యమ్మాయి అనే గ్రామానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళి యేసుప్రభు వాళ్ళని కలిశాడు. వాళ్ళు వెళ్ళిపోతుండగా యేసుప్రభు అక్కడికి వెళ్ళి వాళ్ళకు కనిపించి వారితో కలిసి భోజనం చేస్తాడు. 30వ వాక్యంలో ఆయన వారితో కూడా భోజనమున కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే బయటికి దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యమ్మాయి అనే గ్రామానికి వెళ్ళే ఇద్దరు మనుషులకి యేసు ప్రభు కనపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఊర్లో ఆయన చచ్చిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్తారు, ఆయన లెగలేదని చెప్తారు. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎక్కడ అల్లరి చేస్తారని చెప్పేసి ఆయన ఎవరు కనపడ్డాడు పోయి యమ్మాయి గ్రామానికి వెళ్ళే ఇద్దరు మనుషులు కనపడితే ఇప్పుడు వీళ్ళ పోయి ఏం చేస్తారు, యేసు ప్రభు మాకు కనిపించారని చెప్పి వీళ్ళ పోయి ఏం చేస్తారు, ఊరంతా చెప్పారు. ఊరంతా ఏం చేస్తారంటే వెళ్ళి చెప్పారు. అందుకని దేవుని పెట్టారు మన అందరం కూడా యేసు ప్రభు అందరికీ కనపడగల కారణం అంటే నిజాన్ని నిరూపించడానికి. చెప్పండి, అందరూ చెప్పండి. ఊరికి ఆయన వచ్చి చనిపోయి చెప్పి మాటలు మనం ఉత్తిగా నమ్మటం కాదు. ఇంతమంది కళ్ళకి ఆయన కనపడి నేను ఉన్నాను, ఇదిగో నేను సమాధిలోంచి తిరిగి వచ్చానని చెప్పి వాళ్ళతో కలిసి భోజనం కూడా చేశాడు. ఏం చేస్తాడంట, వాళ్ళతో కలిసి ఏం చేశాడు, భోజనం కూడా చేసి నేను నిజమైన దేవుణ్ణి, నేను మరణాన్ని గెలిచాను, సమాధిని గెలిచాను, పాతాళాన్ని గెలిచాను, ఇదిగో మరలా వచ్చానని చెప్పి ఈ 40 దినాల్లో ఒక్కొక్కరికి ఏం చేస్తాడంట కనపడుతున్నారు. ఇప్పుడు ఒకడేం చేస్తాడు, 1000 మంది చెప్తాడు, 1000 మంది ఏం చేస్తారు, 10,000 మంది చెప్తారు. అంతే కదా, ఏదైనా కూడా అలాగే చెప్పుకుంటారు. కాబట్టి ఆ దినాల్లో యేసు ప్రభు అన్ని పక్కల సేవ చేసి వచ్చాడు. కాబట్టి అన్ని పక్కల అర్థం కావటం కోసము ఇలాంటి పని చేశాడు. 4వదిగా మనం చూసినట్లయితే 10 మంది శిష్యులు కనిపించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చూస్తారా, ఇక్కడ ఇంకా వాళ్ళకి నమ్మకం కుదరట్లేదు. కాబట్టి ఆయన పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారికి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని ఏం చేస్తారంట గద్దించాడు. కాబట్టి ఇక్కడ ఇంకా వాళ్ళకి సందేహం ఉంది. కాబట్టి వాళ్ళ సందేహం తీరే వరకు ఈ 11 మంది కనిపించాడు. ఇప్పుడు 11 మంది యేసు ప్రభు లేచాడని చెప్పి పేతురు చెప్తే నమ్ముతున్నారు. కానీ ఒకడు నమ్మని అంటున్నాడు. ఎవరైనా? తోమా. నేను ఆయన చేతులు మేకులు కొట్టారు కాబట్టి ఆ గాయాల్లో నా చెయ్యి పెట్టి వేలు పెట్టి చూసి అప్పుడు నేను నమ్ముతాను, అప్పుడు కన్ఫర్మ్ చేస్తా, కానీ లేకపోతే నేను నమ్మని అంటున్నాడు. ఇప్పుడు మరలా ఏం చేయాల్సి వచ్చింది, ఆయన ఈ 11 మంది ఉన్నప్పుడు 10 మంది ఉన్నప్పుడు కలిశాడు. 10 మంది కలిసిన తర్వాత వాళ్ళు సంతోషించారు. ఆ తర్వాత ఈ తోమా వచ్చాడు. తోమా వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఆయనకి చెప్పారు, నాయన ఇలా యేసుప్రభు వచ్చాడు, మమ్మల్ని అందరూ కలిశాడు, నువ్వు లేవు అని చెప్పారు. నేను ఎందుకు నమ్ముతాను, అంతా నేను నమ్మను అంటున్నాడు ఆయన. సరే అని చెప్పి మళ్ళీ ఏం చేశారు, ఆయన కోసం మళ్ళీ రావాల్సి. మీరు చూడండి, యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు ప్రతి మనిషిని అపనమ్మకాన్ని తొలగించగి ప్రతి ఒక్కరిని దర్శించుకుంటూ వచ్చాడు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎన్ని దినాలంట? కాబట్టి 11 మందికి కూడా ఆయన వచ్చి వాళ్ళు గద్దించాడు. ఇంకా మీరు నమ్మరు ఏంట్రా, మీకు అన్నీ నేర్పించాను కదా, అన్నీ బోధించాను కదా, అన్నీ చూపించాను కదా, ఇదిగో మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను కదా అని చెప్పి ఆయన ఇంతమందిని నమ్మించాల్సి వచ్చింది. ఎప్పుడు? భూమి మీదకి వచ్చి అద్భుతాలు చేసి, ఆశ్చర్యకారాలు చేసి, మహత్కారాలు చేసి అన్నీ చేసిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు చనిపోయి, వాళ్ళ కళ్ళ ముందు లేచి వాళ్ళ మధ్యలో తిరుగుతున్న వాళ్ళకి ఏం రావట్లా? వాళ్ళ డౌట్ ఏంటి చెప్పండి, కరెక్ట్గా తెలుసు మీరు అందరూ కూడా. ఆయన చూసినా నమ్మట్లేదంటే వాళ్ళ డౌట్ ఏంటి మీరు చెప్పండి. బైబిల్లో ఉంది ఆ మాట కూడా. డైరెక్ట్ చెప్పొచ్చు కదా. భూతం అనుకున్నారంటే వాళ్ళు ఏమనుకోనంట, అది దెయ్యమో భూతమో అనుకున్నారు. కానీ యేసుప్రభు నమ్మట్లా. యేసుప్రభు దెయ్యమో భూతమో అనుకున్నారు కానీ ఆయన దేవుడైనా వాళ్ళు నమ్మట్లేదు.
అలాంటి భయం వాళ్ళని వెంటాడుకుంటూ వచ్చింది. కాబట్టి వాళ్ళకి అందరూ కూడా కనపడి, ఒరే దెయ్యం కాదు భూతం కాదురా నాయనా నేనేరా అని చెప్పేసి వాళ్ళందరికీ ఏం చేస్తాంట కనిపించాడు. యోహాను సువార్త 20 అధ్యాయం 26 వాక్యం చదవండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యేసుప్రభు ఏం చేశాడు? తోమా ఏమన్నాడు? నేను ఆయన చేతులు గాయాల్లో వేలు పెడితే నమ్ముతున్నాడు. అందుకే యేసుప్రభు ఏం చేశాడు? ఆయన కొరకు ప్రత్యక్షమై ఇదిగో నా చేతులు ఇదిగో వేలు పెట్టి చూడమన్నాడు. చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు? చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నమ్మిన వాడే ధన్యుడురా అని చెప్పి అక్కడ మళ్ళీ ఆయనకి ప్రూఫ్ చేసుకొని అక్కడ ప్రూఫ్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా ఎవరికి నమ్మకం లేదు? ఆయనతో తిరిగిన వాళ్ళకే నమ్మకం లేదు. ముందు ఇంకా ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆయనతో తిరిగి ఆయనతో సేవ చేసేవాళ్ళు నమ్మలేకపోయారు. వాళ్ళందరూ నమ్మించాలని పరిస్థితానికే వచ్చింది. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి? 5 అయినాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆరోదిగా మనం చూసినట్లయితే కనుక 1 కొరింథీ 15వ అధ్యాయం 6 వాక్యం చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 6 వాక్యం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఎన్ని వందల మంది కనిపించండి మళ్ళీ వచ్చి అక్కడ కూడా వాళ్ళు శిష్యులుగా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే. అయితే వాళ్ళకి ఏం తెలియదు, దేవుడి గురించి సరిగ్గా తెలియదు. కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా సందేహపడకుండా ఏం చేస్తారంట, వాళ్ళలో 500 మంది పైగా ఎంతమంది అంట చెప్పండి? ఎంతమంది అంట? 5వ వాక్యంలో ఆయన కేఫాకును తరువాత 12 కనపడిన పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులు ఒక్క సమయమందే కూడి ఉండిన వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దగ్గర దగ్గర 500 మంది కనిపించారంట. ఎంతమంది కంట? ఇప్పుడు ఈ 500 మంది ఏం చేస్తారు? కనీసం ఒక 5,000 మంది కన్నా రీచ్ చేస్తారు ఆ కార్యాన్ని. ఒక 5,000 మంది కన్నా చెప్తారు కదా. వీళ్ళు వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు ఉంటుంది, వాళ్ళ బంధువులు వేరుగా ఉంటారు, జనరేషన్ వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ ఏం చేస్తారు? చెప్తారు. కాబట్టి ఇక్కడ ఎంతమంది కనిపించండి? ఆయన 500 మందికి కనిపించండి. ఎన్ని వందల మంది కంట? తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా యేసుప్రభు ఏం చేస్తాడంటే యాకోబు కనిపించాడు. ఇందులో 7వ వాక్యం చదవండి. 7వది. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. తర్వాత యాకోబు అనే వ్యక్తి కూడా ఆయన అక్కడ కనపడాల్సి వచ్చింది. అతను కూడా సందేహం లేకుండా అతను కనపడబెట్టి యాకోబు ఏం చేస్తాడు? దేవుని కొరకు హతసాక్షిగా చనిపోయాడు. ఎలా చనిపోయాడంట? యేసుప్రభుని నమ్మాడు, యేసుప్రభుని చూశాడు. కాబట్టి యాకోబు ఏం చేస్తాడంట? యేసుప్రభు కోసము హతసాక్షిగా ఆయన మరణించాడు. ఎందుకని? అలాంటి ఒక మరణం పొందబోతున్నాడు. కాబట్టి ఇలాంటి వాడికి నేను కనపడాలి వెళ్ళి అని చెప్పి యేసుప్రభు ఏం చేస్తాడు? అతనికి ప్రత్యేకంగా ఏం చేస్తాడంట? కనపడినట్లుగా మనం చదువుతున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా శిష్యులకైతే ఎన్నోసార్లు కనిపించాడు. అదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు, కావలసిన వరకే మనం తెలుసుకుందాం. కాబట్టి మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యంలో మొదటి అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చివరగా గలిలయ ప్రదేశంలో, ఏ ప్రదేశం అంట? గలిలయ ప్రదేశంలో అందరికీ కనబడి అందరి కళ్ళ ముందు ఏమిటంటే ఆయన ఆరోహణము అయిపోయాడు. అంటే చివరిగా శిష్యులందరికీ సజీవుడిగా అది 40వ దినము. ఎన్నో దినం అంట చెప్పండి అందరు? ఎన్నో దినం అంట? ఎన్ని దినాలు సంచరించాడు? మొత్తము 40 దినాలు. అందరికీ కనిపించాడు లేదా? వీళ్ళందరికీ కనిపించాడు. ఇంకా నేను శిష్యుల గురించి మీకు చెప్పలా. శిష్యులకు చాలాసార్లు కనిపించాడు. ఎందుకంటే వాళ్ళే ఆ సేవ చేయాలి. కాబట్టి వాళ్ళ కోసం ఎన్నో సందర్భాల్లో కనిపించి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని పెట్టిన మన అందరం కూడా అనేక రకాలుగా దేవుడు తన్ను తాను బయలుపరిచాడు. ఎంతమందికి మొత్తము? 8 మందా? 8 మంది. అంటే 8 మంది అంటే వీళ్ళ ఇంకెంతోమంది చెప్పారు. శిష్యులకు 4-5 సార్లు కనిపించాడు. ఇప్పుడు అదంతా చాలా టైం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత లేచి మరలా 40 దినాలు అందరికీ కనపడిన తర్వాత వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది కనిపించాడు. ఎప్పుడంట? చనిపోయిన తర్వాత కాదు, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత. ఎప్పుడంట? చనిపోయిన తర్వాత కనిపించింది మనం చదివాం ఇప్పుడు దాకా.
ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కనిపించాడు కొంతమందికి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55, 56 వాక్యాలు త్వరగా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుటను చూచి. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడు చెప్పండి? లేచిన తర్వాత సమాధిలోంచి మగ్గులేని మరీ కనిపించాడు. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత మొదటిగా ఎవరు కనిపించాడు? స్టెఫన్కి. గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మీరు బాగా తెలుసుకోవాలి. బైబిల్ ఊరికే మనం వినేస్తే మాకు తెలుసు అనుకుంటే కాదు, ఇవన్నీ తెలుసుకోండి. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు కనపడ్డాడంట? స్టెఫన్కి. ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతుంటే ఆయనకి సంతోషం ఎక్కడ వచ్చింది? స్టెఫన్ ఏడ్చడానికి కానీ చెప్పారు ఎవరైనా? దుఃఖపడ్డాడని రాస్తుంది బైబిల్లో. సంతోషంగా చనిపోతాడు. ఎందుకని? యేసు ప్రభు కనపడుతున్నాడు అక్కడ. ఇంకెంతకన్నా ఏం కావాలి? నన్ను చంపండి రా బాబు, త్వరగా అక్కడికి వెళ్ళాలంటున్నాడు. ఎక్కడికి? మీరు నన్ను చంపేస్తే నేను యేసే దగ్గరికి వెళ్తాను, మరణిస్తే పరలోకానికి వెళ్తాను. కాబట్టి మీరు త్వరగా చంపండి. యేసు కొరకు నేను మరణిస్తే అక్కడ గొప్ప బహుమానాన్ని నాకు ఇస్తాడు, అక్కడ ఉన్నతమైన స్థలాన్ని నాకు ఇస్తాడు. ఆయన కొరకు ఎంత కష్టపడి సేవ చేస్తే అంత మహిమ నాకు పరలోకం ఇస్తాడు. కాబట్టి త్వరగా చంపండి రా అని అక్కడికి వెళ్ళాలి అన్నాడు. అని తర్వాత ఏమంటే తెలుసా? ప్రభా, వాళ్ళ పాపాలు వాళ్ళ మీద మోపొద్దయ్యా, వాళ్ళు తెలియక చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఆ పాపలు మోపొద్దయ్యా అని వాళ్ళని క్షమించి దేవుణ్ణి క్షమించమని చెప్పి, ఏంటి అయ్యా ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయానా? పరలోకానికి. కాబట్టి ఇక్కడ ఇది ఒక గొప్ప ప్రూఫ్. అన్ని వేల మంది ఆయన రాళ్ళతో కొడుతుంటే ఇదిగో నేను ప్రభువుని చూస్తాను అంటున్నాడు. అంతమంది కొడుతుంటే అక్కడ ప్రూఫ్ చదిగో ప్రభు కనపడుతున్నాడు, నాకు పరలోకం తెరవబడిందని చెప్తున్నాడు. కానీ పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి ఎవరు కనపడ్డాడంట? స్టెఫన్కి. రెండోది ఎవరు కనపడ్డాడు చెప్పండి? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వాక్యం మన పౌలుకి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చాలు. ఇక్కడ సౌలా సౌలా నీవేళ హింసిస్తావని దేవుని ప్రజలు హింస పెడుతున్నప్పుడు దేవుని ప్రజల పక్షాన పోయి సౌలుతో మాట్లాడాడు. రెండోదిగా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరితో దర్శించాడైనా? సౌలుకి. ఫస్ట్ ఎవరికంట? స్టెఫన్కి. రెండోది ఎవరికంట? సౌలుకి. కాబట్టి సౌలుకి కూడా కనబడిన తర్వాత ఇప్పుడు దాకా యేసు ప్రభు అంటే ఆయనకు పడదో, యేసు ప్రభు నమ్మిన వాళ్ళే చంపేస్తాడు ఎవరైనా? పౌలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడైనా? యేసే క్రీస్తు, యేసే దేవుడని మళ్ళా సువార్త ప్రకటిస్తాడు. ఎవరిని బట్టి? యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు. మీరు కూడా ఒకటే ప్రార్థన చేయండి, రక్షణ లేని వారి కోసం. ప్రభువా, మేము చెప్తే నమ్మరు, మేము చెప్తే అంగీకరించరు, మీరే సిలువ దర్శనాన్ని ఇచ్చి వాళ్ళు రక్షించండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. సౌలుని ఎవరు చెప్పినా ఆయన నమ్మేవాడు కాదు, వినేవాడు కాదు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు బతుకున్నప్పుడు యేసు ప్రభుని చూడలే. పిల్ల బచ్చి ఆయన, చిన్నోడు, చాలా చిన్నోడు ఆయన. అప్పుడు ఆయన పుట్టలేదు, ఆయనకి అసలు యేసు ప్రభు అంటే ఏం తెలియదు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇతను పెద్దోడైన తర్వాత యేసు ప్రభు అంటే ఒప్పుకోడు. బైబిల్లో ధర్మశాస్త్రే పాత నిబంధన కరెక్ట్, కొత్త నిబంధన కరెక్ట్ కాదని చెప్పి గొడవ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఎవడు చెప్పినా వినడు. ధర్మశాస్త్రంలో గమాలీయులు పాదములు ఎద్దు నేను నిష్టగా నేర్చుకుని అన్నాడు. అప్పట్లో పెద్ద ట్రైనింగ్ ఉండదండి, బైబిల్ ట్రైనింగ్. పెద్ద గమాలీయులు అనే ఒక మాస్టర్ ఉన్నాడు, అక్కడ నేను ట్రైనింగ్ చేశాను, నాకు అంతా తెలుసు, మీరు ఎవరు చెప్పినా ఎన్నో నమ్మని అంటాడు. అలాంటి వాడిని నమ్మించడం కోసం ఎవరు దిగి వచ్చారండి చెప్పండి? అప్పటికే ఎంతోమందిని చంపేశాడు, చెరసాల్లో వేసి ఈడ్చి కోడలతో కొట్టి. కాబట్టి అలాంటి మనిషిని రక్షించాలంటే ఎవరు దిగి రావాల్సి వచ్చింది? దేవుడే దిగి రావాల్సి వచ్చి అప్పుడు ఆయన రక్షించాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రపంచం అంతా తిరిగి ఆ దినాల్లో ఎంతోమందికి సువార్త ప్రకటించి మిషనరీలు స్టార్ట్ చేసి, ఎన్నో సంఘాలు స్టార్ట్ చేసి, ఎన్నో వేల మందిని శిష్యులుగా తయారు చేసి ఆయన గొప్ప సేవని చేశాడు. కాబట్టి ఆయన ద్వారా అంత గొప్ప సేవ జరగాలి. కాబట్టి అలాంటి క్రూరుడిని, మూర్ఖుని దేవుడు మార్చాడు. కాబట్టి మీరు కూడా ఎవరైతే ఇలాంటి క్రూరులుగా, మూర్ఖులుగా ఉన్నారో అలాంటి వారి కొరకు దేవునికి ప్రార్థన చేసి దేవుడు నిశ్చయంగా వాళ్ళు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చదువు. గలతీ 1:12. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. 17 కూడా చదవండి.
నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇక్కడ పౌలు గారిని కూడా ఏం చేస్తాడంటే దేవుడు దర్శించాడు. దేవుడు ఆయన దర్శించి ఆయన ఏం చేస్తాడంట, అన్నీ బోధించాడంట. మనుషులు ఎవరు నాకు బోధించలే, కానీ సమస్తాన్ని నాకు ఎవరు బోధించారన్న ఆయన దేవుడే నాకు బోధించా అంటున్నాడు. ఎవరు బోధించాడంట? సమస్తం కూడా దేవుడే నాకు బోధించాడు. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారి చేత సేవ జరిపించాలి కాబట్టి అధికంగా దర్శనం ఎవరికి ఇచ్చాడు? దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. మీరు చెప్పండి, శిష్యుడు ఎవరైనా సరే పరలోకాన్ని చూసామని చెప్పారా? యోహాను గారు చెప్పారు, పరదేశంలో ఆయన తీసుకెళ్ళి అంతా చూపించాడు. కానీ రెండవదిగా పరలోకాన్ని గురించి చెప్పిన వ్యక్తి ఎవరు? పౌలు గారు చెప్పారు, పరదేశంలో నేను వెళ్ళాను, పరదేశంలో నేను ఉన్నాను, నా పరదేశాన్ని చూశాను చెప్తాడు. బతికుండగానే ఎక్కడికి వెళ్ళాయన? పరలోకానికి వెళ్ళి ఆయన దర్శనాన్ని చూసి ఆయన వచ్చాడు. కాబట్టి ఇలాగ చూసినట్లయితే దేవుడు వీళ్ళందరికీ ఎందుకు కనిపించాడంటే ఈ దినాన్ని ఈ ప్రపంచం అంతా వీళ్ళ సువార్త చేయాలి కాబట్టి వీళ్ళకి కనిపించాడు. అది నిజము కాబట్టి ఈ దినాన్న సువార్త ప్రకటించని దేశం అనేది ఎక్కడా లేదు. అన్ని దేశాల్లో సువార్త ప్రకటించబడుతుంది. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలారా, మనము ఈ సత్యాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే నిజాన్ని మీరు తెలుసుకోవాలి. ఎవరో అడిగినా దానికి సమాధానం మీరు చెప్పాలి. అనేకులకు మేలు రక్షణ కలిగించాలని నేను కోరుచు ఈ వాక్యాలు మీకు చెప్పాను. మొట్టమొదటిగా యేసు ప్రభు లేపబడి మరి అనేకులు కూడా ప్రూఫ్గా కనిపించాడని, ఆ తర్వాత ఆయన లేపబడబట్టి మనం ఈ దినాన్న నమ్ముచున్నాము, వ్యర్థము కాదని మనం విన్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక ఆయన లేపబడిన తర్వాత అనేకులకు కనపడి ఆయన తన్ను తాను కనపరుచుకొని వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, ప్రభు యేసుక్రీస్తు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చింది నిజమే. పాపం మోసుకొని పాపులందరి కొరకు బలిగా సిలువలో మరణించింది నిజమే. ఆయన్ని సమాధి చేసింది నిజమే. మూడో దినాన్ని ఆయన లేచింది నిజమే. 40 దినాలు సంచరించి అందరికి కనబడింది నిజమే. కాబట్టి ఆయన సజీవుడిగా పరలోకంలో దేవుని కుడిపారుస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు విశ్వసించి మారి మనసు పాపక్షమాపణ బాప్తిస్మం పొందుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈ దినాన్న పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో ఉండబోతున్నారు. దేవునితో సదాకాలం యుగాయుగములు తరతరములు మనం ఉండాలంటే ఈ దినాన్న ప్రభువుని విశ్వసించి, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని వెంబడించి, ప్రభు కొరకు సత్యం కొరకు సాక్షిగా అర్థసాక్షిగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారి కొరకే యేసుడు ప్రాణం పెట్టాడు. కాబట్టి అలాంటి వారి కొరకే తీసుకుని వెళ్ళడానికి రెండోసారి వచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ రాజ్యములో ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. లేచినాడు మూడవ నాడు రాజు యేసు సమాధి నుండి. లేచినాడు మూడవ నాడు రాజు యేసు సమాధి నుండి. గెలచినాడు శత్రు శక్తిని జయ వీరులై